ఈ వీడియోలో ఇంకొక ఆర్టికల్ గురించి చూద్దాం. న్యాయానికి నేరానికి పోరాటం. మరి ఈ ఆర్టికల్ ఏ విధంగా రాశారంటే, మన షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు షర్మిల గారు ఈ విధంగా ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం జరిగింది. నేను గెలుస్తానని జగన్ తెలుసు కాబట్టి అంత భయపడుతున్నారు. జగన్ ఓ ఓసర వెళ్ళి నోరు తెలిస్తే అబద్ధాలే. ఆయన వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమంటే నిజమే అనుకున్నాం. వివేక హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్న నమ్మాం. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరు కాంగ్రెసే చేర్చిందంటే వాస్తవం అనుకున్నాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. వైఎస్ పేరు చేర్చినందుకు నజరానాగా పొన్నవాళ్ళకు ఏఏజీ పోస్టు. ఈనాడు ఈటీవీలో ముఖాముఖిలో నిప్పుడు జరిగిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల. చూద్దాం. కడప లోక్సభ స్థానం ఎన్నికల్లో న్యాయానికి నేరానికి మధ్య పోరాటం జరుగుతుంది. అందులో గెలిచింది న్యాయం వైపున్న తానేనని పిసిసి అధ్యక్షురాలు సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఇంకెవరుంటారని నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని అప్పట్లో ఆరోపించి వైకాపా శ్రేణుల్ని రెచ్చగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడమే ఆయన నైజమేంటో చెప్పిందని విమర్శించారు. అదండి మరి ఈ విధంగా ఉంది ఈ ఆర్టికల్ అయితే. న్యాయానికి నేరానికి పోరాటం. 2019లో షర్మిల గారు, వాళ్ళ అమ్మ విజయమ్మ గారు, అదేవిధంగా జగన్ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకొని ప్రచారాలు చేశారు కాబట్టి ఆనాడు గెలిచారు. తర్వాత మరి తల్లిని చెల్లిని ఎవరిని పట్టించుకోలేదు. సొంత చెల్లినే తరిమేసిన వాళ్ళు మీరు ఒక లెక్క. అక్క చెల్లెమ్మలు అమ్మా ఆలోచించండి. ఒకసారి బాబుకే ఓటేద్దాం. మీకు చూడండి, ఆలోచించండి, ఎవరికి ఓటేయాలో ఆలోచించండి. అటు ఓటమి ప్రభుత్వానికా, లేక జగన్ సర్కారుకా, లేక కాంగ్రెస్కో మీరే నిర్ణయించుకోండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.